శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగే కళ్యాణ మహోత్సవానికి శ్రీ పద్మశాలీయ బహుత్తమ సంఘం తెనాలి ఆధ్వర్యంలో మధుపర్కాలు ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. స్థానిక వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఏటా జరిగే బ్రహ్మోత్సవాల్లో శ్రీ స్వామివారికి కళ్యాణ ఉత్సవానికి శ్రీ పద్మావతి అమ్మవారికి పుట్టింటి వారిగా మధుపర్కాలు ముత్యాల తలంబ్రాలు పండ్లు పూలు పూజా ద్రవ్యాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శనివారం సాయంత్రం పట్టణ షరఫ్ బజార్లోని శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామివారి దేవస్థానం నుండి కార్యక్రమాన్ని ఆరంభించారు. శ్రీ పద్మశాలీయ సంఘీయులు ముత్తైదువులు మధుపర్కాలు ముత్యాల తలంబ్రాలు పండ్లు పూలు పూజా ద్రవ్యాలతో ఆలయం నుండి వైకుంఠపురం చేరుకున్నారు. 6 గంటల ప్రాంతంలో దేవస్థానంలో స్వామివార్లకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద శ్రేష్ఠులు జొన్నదుల కృష్ణ సత్యనారాయణ, జొన్నాదుల కోటేశ్వరరావు, తాడిపత్రి శివ సత్యనారాయణ, వరప్రసాద్, దేవస్థానం కమిటీ చైర్మన్ చిన్నం హరిగోపాల్, సభ్యులు జొన్నాదుల మదన్ మోహన్ రావు, ఆకురాతి శ్రీనివాసరావు, తాడిపత్రి శ్రీనివాసరావు, గుంటి ధనలక్ష్మి, శ్రీ పద్మశాలీయ బహుత్తమ సంఘం బాధ్యులు జొన్నాదుల మహేష్, అక్కల శ్రీరామ్, దివి హేమంత్ కుమార్, గుంటి వెంకట, తిరువేదుల సాంబశివరావు, పంచుమర్తి భాస్కర్ రావు, గట్టు బాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వైకుంఠపురంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ రోజున శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా శ్రీ పద్మావతి అమ్మవారికి పుట్టింటి వారిగా శ్రీ పద్మశాలీయ బౌద్ధమ సంఘీయులమైన మేము ఈ రోజున భావనార్షి భద్రావతి సమేత భావనార్షి స్వామివారి దేవస్థానం వద్ద నుండి అమ్మవారికి పుట్టింటి వారిగా స్వామి అమ్మవార్లకు మధుపర్కములు, పట్టు వస్త్రములు, ముత్యాల తలంబ్రాలు, ఫల పుష్పములు, పూజా ద్రవ్యములతో అనేక మంది మహిళామణులు, పద్మశాలీయ బౌద్ధమ సంఘీయులు అందరం కూడా ఈ రోజున ఈ దేవస్థానం వద్ద నుండి బయలుదేరి ఊరేగింపుగా తెనాలి పట్టణ పురవీధుల్లో వేయించేసి ఉన్నటువంటి పురవీధుల్లో బయలుదేరి వైకుంఠపురంలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం నందు ఎదుర్కోల కార్యక్రమం, తదనంతరం కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారిని సేవించుకోవడానికి బయలుదేరుతూ ఉన్నాం. ఆ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళామణులందరికీ కూడా స్వామివారి ముత్యాల తలంబ్రాలు, పసుపు కుంకుమ, రవికెల గుడ్డ కూడా ఆ రోజున అందరికీ కూడా అక్కడ విచ్చేసిన మహిళలందరికీ కూడా అందజేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం అత్యంత కన్నుల పండుగగా నిర్వహించబోతూ ఉన్నాం. విచ్చేసినటువంటి తెనాలిపుర ప్రముఖులందరికీ, తెనాలిపుర ప్రజలందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు ఉండగలమని చెప్పేసి తెలియజేసుకుంటాం.